వేరే రాష్ట్రాలల్లో పొరక పొరక సంపుతున్నాయి వానలు. కానీ మన దిక్కు ఇంకా అగో వస్తున్నాయి, ఈగో వస్తున్నాయి అని అంటుర్రు. మీదికెంచి వచ్చే వరదలతోని నదులు పొంగుతున్నాయి. కానీ మొగుల మీదికెంచి డల్లు మాత్రం కురుస్తలేదు. కానీ ఎప్పుడేమయ్యేది తెలవదు. అసలే గీ నడుమ కురిస్తే ఒకటే జాగల కుండపోత కురుస్తున్నది. అందుకే ఇగో పబ్లిక్ అంతా ముందుకు ముందే తటాబుట్ట సర్దుకొని పోతుర్రు. ఆగ చూడుర్రి, కుర్చీలు బల్లలు మంచాలు అన్ని ట్రాక్టర్లు వేసుకొని పిల్ల జల్ల అంతా ఇండ్లు గాలి చేసుకొని పోతున్నారు. మరి అటు గోదావరి గంగమ్మ ముంచుకొత్తాంది. వచ్చిందాక చూద్దాం చేద్దాం అంటే అంత ఆగమాగమయ్యే కథ అవుతుంది. అందుకే ముందుకు ముందే బాట పడుతుండ్రు పబ్లిక్. ఏపీల పోలవరం ప్రాజెక్టు చుట్టుముట్టున్న ఊర్ల పోంటి జనాలు ముందుగానే దూరం పోయి కొట్టాలేసుకొని ఉండేటట్టు సవలతి చేసుకుండ్రు. ఆఫీసర్లు కూడా పబ్లిక్ ను ఇండ్లు ఖాళీ చేయిస్తాండ్రు. కుక్కునూరు వేలేరుపాడు దిక్కు ఊర్లన్నిటిని చుట్టుముడుతున్నాయి నీళ్లు. దగ్గర దగ్గర 30 ఊర్లకు రాకడ పోకడ బంద్ అయింది. అటు కాకినాడ మంగళగిరికేంచి 65 మంది ఎన్డీఆర్ఎఫ్ మనుషులు పడవలేసుకొని రంగంలోకి దిగిండ్రు. ఎవరికన్నా ఆపదొచ్చినా ఎమ్మటే వాళ్ళను ఒడ్డున పడేసేటట్టు అన్ని తీర్ల తయారు ఉన్నారు. కూనవరం శబరి బ్రిడ్జి కాడ పడవలు తయారుగా పెట్టుకుండ్రు. ఇగిదిట్లుంటే అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ తల్లి గుడి గోదావరి గంగల మునిగింది. మళ్ళా ఇక వరద మొత్తం తగ్గినాకనే పోచమ్మకు పూజలు అందుతాయి. ఇంకో దిక్కు ఆట గిదే టైంలో గోదాట్లే పులస చేపలు దొరుకుతుంటాయి. ఇక ఈసారి కూడా పులస చేపలకు గిరాకీ గట్టిగానే ఉన్నది. యానాం దిక్కు చేపల వేటకు పోయిన గంగపుత్రులకు కేజీన్నర పులస చేప దొరికింది. వేలమెత్తే ఒక్క చేప 15,000కు అమ్ముడు పోయింది. ఇట్లనే ఇంకో మనిషి కూడా 18,000కు ఒక్క చేప కొనుక్కపోయిండాట. పుస్తెలమ్మైనా పులస చేప తినాలి అంటుంటారు. అందుకే మస్తు పాయిరం చేస్తుంటారు పబ్లిక్.